హలో అండి, ఇంట్లో ఏమీ లేవు, నాకు నాన్ వెజ్ తినాలి ఇవ్వాలి ఎలాగైనా అని మంచి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఇలా ఈ కర్రీ అయితే చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏం అవసరం లేదు. ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అంటే కొంచెం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు అనమాట. ఉంటే చాలు. మనం అసలు ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీ కూడా పనికిరాదు దీని ముందు. అంత టెంప్టింగ్గా కర్రీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 2-3 ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో మనం కారం ఏమి వేయము, కూరలో కారం ఏమి వేయము. సో అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు క్వాంటిటీకి తగ్గట్టు కట్ చేసేసి ఆయిల్లో అయితే చక్కగా ఎర్రగా ఇలా పింక్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. అవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక మీకు కావాల్సిన క్వాంటిటీలో పాలు ఒక పావు లీటరా లేదా ఒక అర లీటరా మీ ఇష్టం, కర్రీకి తగ్గ క్వాంటిటీలో వేసేసుకోండి. ఇక్కడ పాలన్నీ వేసేసాక ఇలా దగ్గర పడిపోయి ఆయిల్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు లాస్ట్లో తప్ప. సో ఇంకా అలా వేసేసుకున్నాక ఆయిల్ ఇలా సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోండి, మంచి కలర్ కోసం అనమాట, ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇంకా మనం కారం ఏమి యాడ్ చేయం కాబట్టి కొంచెం మసాలా కోసం మీరు నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం అంటే కొంచెం ఒక చిన్నపాటి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసారంటే అసలు ఆ టేస్ట్కే మీకు ఆకలేసేస్తుందండి, అంత బాగుంటుంది. మామూలుగా పాలేసి వండుకుంటారు, దాంట్లోనే కొంచెం అంటే కొంచెం ఒక ఆ చిన్న ముక్కంత అల్లం పేస్ట్ వేసామంటే అసలు ఫ్లేవరే మార్చేస్తుందండి కర్రీ, అంత బాగుంది. ఇంకా అలా వేసాక సిమ్లో ఒక 5 minutes వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆరిపోయాక ఒక బౌల్లో తీసేసుకోండి. ఇగో కర్రీ చూసారా.